అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. దేశంలోనే అత్యంత ధనవంతుడైన నటుడిగా కూడా షారుఖ్ పేరు పొందారు. ఇప్పటి వరకు ఆయన 100కి పైగా సినిమాల్లో నటించి 14 ఫిల్మ్ఫేర్ అవార్డులు, పద్మశ్రీ సహా ఎన్నో అంతర్జాతీయ గౌరవాలు అందుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో షారుఖ్ ఖాన్ తన కలను నెరవేర్చుకున్నారు. జవాన్ సినిమాలో చేసిన అద్భుతమైన ద్విపాత్ర అభినయంకి గాను ఆయన జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ అవార్డును షారుఖ్ ఖాన్ 12th ఫెయిల్ హీరో విక్రాంత్ మాసేతో సంయుక్తంగా పంచుకుంటున్నారు. అయితే తనని ఉత్తమ నటుడిగా ఎంపిక చేసినందుకు షారుఖ్ ఖాన్ భారత సర్కార్కి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇటీవల షూటింగ్ లో గాయపడ్డ షారుఖ్ షారెన్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అక్కడి నుండే వీడియో విడుదల చేయగా అందులో తనతో పనిచేసిన టీం అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రత్యేకంగా జవాన్ సినిమా డైరెక్టర్ అట్లీ పేరుని మెన్షన్ చేశాడు. ప్రస్తుతం తన ఫ్యామిలీ తనని చిన్న పిల్లాడిలా చూసుకుంటుందని, వారికి కూడా థ్యాంక్స్ అని అన్నారు. ఇక అభిమానులందరికీ హగ్స్ అంటూ ప్రేమ కురిపించారు. ఈ అవార్డు నేను భవిష్యత్తులో చేయబోయే సినిమాల విషయంలో మరింత బాధ్యత పెంచిందని అన్నారు షారుఖ్. Indian Film Awards the Santosham Award. ప్రముఖ మలయాళ నటుడు, మిమిక్రీ కళాకారుడు కళాభవన్ నవాజ్ కొచ్చిలో గుండెపోటుతో మరణించారు. ప్రకంబనం అనే సినిమా షూటింగ్ నిమిత్తం చోటానేకర్లోని ఒక హోటల్లో బస చేసిన ఆయన షూటింగ్ పూర్తయిన తర్వాత తన గదిలో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. గుండెపోటు కారణంగానే ఆయన మరణించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరణానికి ఖచ్చితమైన కారణం తెలుసుకోవడానికి కలమసరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. నటి కత్రినా కైఫ్ వేసుకున్న లూజ్ చొక్కా తన బేబీ బంప్ని కవర్ చేసేందుకే అని త్వరలోనే ఆమె తల్లి కాబోతుందన్న రూమర్లు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఎవరైనా సెలబ్రిటీ లూజ్ టాప్, ట్రాక్ ప్యాంట్ వంటి రిలాక్స్డ్ డ్రెస్సింగ్ స్టైల్లో బయటకు వస్తే వెంటనే అనేక ఊహాగానాలు వెలువెత్తుతూ ఉంటాయి. ఇప్పుడు అదే ముద్ర కత్రినా మీద కూడా పడింది. ఇటీవల ఆమె భర్త విక్కీ కౌశల్తో కలిసి ముంబై ఫెరీ పోర్ట్ వద్ద కనిపించిన వీడియోలో కత్రినా లూజ్ వైట్ షర్ట్తో కనిపించడంతో మరోసారి గాసిప్స్ మొదలయ్యాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది అనడానికి మరో ఉదాహరణ ఇది. ఆయన సినిమా వస్తుందంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటారు. తాజాగా వార్ 2 సినిమా కోసం యూకేలోని ఆయన అభిమానులు చేసిన హంగామా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏకంగా 2వ ప్రపంచ యుద్ధం నాటి నిజమైన సైనిక ట్యాంకులను బయటకు తీసి భారీ ర్యాలీ నిర్వహించారు. యూకేలోని టైగర్ నేషన్ పేరుతో ఉన్న ఎన్టీఆర్ అభిమాన సంఘం ఈ అపూర్వమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. వార్ 2 సినిమా విడుదలకు ముందు ప్రచారంలో భాగంగా ఒక బహిరంగ యుద్ధ క్షేత్రంలో ఈ ర్యాలీ చేపట్టారు. పాతకాలపు యుద్ధ ట్యాంకులను నడుపుతూ, జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ అభిమానులు చేసిన సందడికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమాన హీరో కోసం ఇలాంటి వేడుక చేయడం అసాధారణమని, ఇది ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్డమ్ కు నిదర్శనమని నిర్వాహకులు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో జాతీయ అవార్డు గ్రహీతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు. తెలుగు టాలెంట్, తెలుగు సినిమాలు ఈసారి 10కి పైగా విభాగాల్లో అవార్డులు గెలుచుకోవడం చూసి ఎంతో గర్వంగా ఉంది అంటూ పోస్టులో పేర్కొన్నారు చిరంజీవి. అలాగే బాలయ్య నటించిన భగవంత కేసరి చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అలానే తన పోస్టులో అవార్డులు గెలుచుకున్న వారికి సంబంధించిన లిస్టు కూడా పెట్టారు. Indian Film Awards the Santosham Award. జవాన్ చిత్రానికి గాను షారూఖ్ ఖాన్తో పాటు సింగర్ శిల్పారావుకి జాతీయ అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ చిత్ర దర్శకుడు అట్లీ సోషల్ మీడియా వేదికగా షారూఖ్ ఖాన్తో పాటు జవాన్ టీంకి భావోద్వేగ లేఖ రాశారు. షారూఖ్ సార్, జవాన్ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయాణంలో మీతో కలిసి భాగం కావడం నాకు చాలా భావోద్వేగంగా ఉంది. నన్ను నమ్మి ఈ సినిమా చేసినందుకు ధన్యవాదాలు సార్. ఇది మీకు నా నుంచి మొదటి ప్రేమలేఖ మాత్రమే. ఇలాంటివి ఇంకా చాలా వస్తాయి. అలాగే చలేయా పాటతో ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు గెలుచుకున్న
పాడిన సింగర్ శిల్పారావుకి అభినందనలు. అలాగే ఈ సినిమాతో మాతో నడిచిన సంగీత దర్శకుడు అనిరుద్కు, గౌరీ ఖాన్ మేడంకు, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్కు, పూజా దాద్లాని, గౌరవ్ వర్మ, కరుణ బద్వాల్, ఆలిఫ్ సేర్కు, నా టీం సభ్యులు జీకే విష్ణు, లివింగ్స్టన్ రూబెన్, ముత్తురాజ్ తంగబెల్, కునాల్ రాజన్, నా దర్శకత్వ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు అని అట్లీ తన లేఖలో పేర్కొన్నారు. ఇది నా జీవితంలోనే మర్చిపోలేని క్షణం. షారుఖ్ సార్, మీరు పక్కన ఉండటమే ఒక గొప్ప ఆశీర్వాదం. అలాంటిది ఒక అభిమానిగా మీతో కలిసి పనిచేసి మీ మార్క్ మాస్ సినిమాను తీయడం నాకు దేవుడిచ్చిన గొప్ప బహుమతి. దేవుడు మా జీవితంలో ఇంత గొప్ప క్షణాన్ని తిరిగిచ్చినందుకు చాలా దయతో ఉన్నాను. ఇంతకంటే ఎక్కువ అడగలేను సార్. ఇది నాకు చాలు. నేను మీ అత్యుత్తమ అభిమానిని సార్. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ అంటూ అట్లీ తన లేఖను ముగించాడు. హరిహర వీరమల్లు, కింగ్డమ్ వంటి పెద్ద సినిమాలు రీసెంట్గా విడుదల కాగా ఈ సినిమాల కన్నా కూడా మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన తొలి చిత్రం మహావతార్ నరసింహ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్గా నిలిచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పౌరాణిక యానిమేటెడ్ ప్రాజెక్ట్ను రూపొందించింది. పూర్తి స్థాయిలో యానిమేషన్తో రూపొందిన ఈ సినిమా థియేటర్లోకి ఎలాంటి హైప్ లేకుండానే సైలెంట్గా అడుగుపెట్టినా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఇది ప్రమోషన్లు, స్పెషల్ ఈవెంట్లు లేకుండానే నేరుగా థియేటర్లలో విడుదలైంది. కానీ ప్రేక్షకులు చూపించిన స్పందన అసాధారణంగా ఉండటంతో సినిమాపై ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావడంతో వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా మూవీ క్రేజ్ పెరిగిపోతుంది. ఇతర భాషల్లో ముఖ్యంగా హిందీ వర్షన్కు నార్త్ ఇండియాలో విపరీతమైన స్పందన లభిస్తుంది. భారీ సంఖ్యలో స్క్రీన్లు కేటాయించడంతో పాటు నాన్ హాలిడేస్ రోజుల్లో కూడా మంచి ఆక్యుపెన్సీ నమోదవుతుంది. తెలుగులోనూ అధిక స్థాయిలో అనూహ్యంగా ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి. సినిమా విడుదలైన వారం రోజుల్లోనే 53 కోట్ల గ్రాస్ వసూలు చేయడం గమనార్హం. ఈ ప్రదర్శనతో పెద్ద సినిమాలకు కూడా ఇదొక విధంగా ఛాలెంజ్ విసురుతుందన్నమాట. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా లాంగ్ రన్ లో 100 కోట్ల మార్కును తాకే అవకాశం ఉంది. తాజా ఇంటర్వ్యూలో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది అనుష్క. ఈ అమ్మడో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాహుబలి విడుదలైన తర్వాత నాపై పెళ్లి ఒత్తిడి ఎక్కువైంది. కుటుంబ సభ్యులే కాదు, మీడియా నుంచి కూడా ఇదే ప్రశ్న వస్తుంది. నాకు పెళ్లిపై పూర్తి నమ్మకం ఉంది. సరైన వ్యక్తి సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటా. ప్రేమ లేకుండా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నేను ప్రేమించే వ్యక్తినే వివాహం చేసుకుంటాను. నా తల్లిదండ్రులు ఈ విషయంలో నాకు మద్దతుగా ఉన్నారు అని చెప్పింది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకోను అని అనుష్క తేల్చి చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆమె భవిష్యత్తు జీవిత భాగస్వామి ఇండస్ట్రీ వ్యక్తి కాదనే క్లారిటీ వచ్చింది. South Indian Film Awards the Santosham Award. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన కింగ్డమ్ ఆదరణను సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా నిర్మాత నాగవంశీ, హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కింగ్డమ్ గురించి మాట్లాడారు. 5 కోట్ల సినిమా అయినా 500 కోట్లదైనా రిలీజ్కి ముందు తాను ఎప్పుడూ టెన్షన్ పడతానని నాగవంశీ అన్నారు. హిట్ పాట ఉన్న సినిమాలకు కూడా ఇటీవల ఓపెనింగ్స్ రాలేదు. ఏ సినిమా హిట్ అవుతుంది, ఏది కాదు అనేది ఎవరూ నిర్ణయించలేరు. ప్రేక్షకులు ఏ చిత్రాన్ని చూడాలనుకుంటున్నారు అనే విషయం అడ్వాన్స్ బుకింగ్స్ చూసే వరకు తెలియదు. ఒక సినిమా హిట్టా కాదా అనే దానికి ఈ రెండే కొలమానాలు. జీఎస్టీతో బయ్యర్లు బయటపడితే హిట్, జీఎస్టీ బయ్యర్కు మిగిలితే సూపర్ హిట్ సినిమా. కమిషన్ వస్తే బ్లాక్ బస్టర్. కింగ్డమ్ ఇప్పటివరకు చాలా ప్రాంతాల్లో సూపర్ హిట్ లెక్కల్లో ఉంది. మలయాళంలో మేము ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. మరో వారంలో దీని వసూళ్లపై మరింత క్లారిటీ వస్తుంది. ఒక్కోసారి సినిమా విడుదలైన తర్వాత 2వ వారంలోనూ భారీ ఆదరణ దక్కుతుంది అని నాగవంశీ వివరించారు. విజయ్ దేవరకొండకు రష్మిక వీరాభిమాని. ఎలా అయినా కింగ్డమ్ను చూడాలని హైదరాబాద్లోని ఓ థియేటర్కు వెళ్లారు. సెలబ్రిటీ కావడంతో ఇబ్బందులు వస్తాయని ఆవిడను అనుమతించలేదు. దీంతో ఎవరూ గుర్తుపట్టకుండా ఓ సాధారణ మహిళల మారు విషయంలో భ్రమరాంబ థియేటర్లో సినిమా చూసేసి వచ్చారు అని నాగవంశీ తెలిపారు. అహన్ పాండే, అనిత్ పడ్డా జంటగా నటించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ సయారా మూవీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఈ ప్రేమ కథా చిత్రం ప్రస్తుతం 3వ వారంలోకి అడుగుపెట్టింది. శుక్రవారం సనాఫ్ సర్దార్ 2 ధడక్ 2 విడుదలైనప్పటికీ సయారాకు ప్రేక్షకుల్లో ఆదరణ దక్కలేదు. ఈ చిత్రం 15 రోజుల్లో దాదాపు 284 కోట్లను రాబట్టింది. ఈ వారాంతానికి 300 కోట్ల వసూలు చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సయారా 2వ వారంలో 107.75 కోట్లను రాబట్టింది. బాలీవుడ్లో 2వ వారంలో అత్యధిక వసూలు సాధించిన 10వ చిత్రంగా నిలిచి రికార్డు సృష్టించింది. ది కశ్మీర్ ఫైల్స్ 108.97 కోట్లు, దంగల్ 115.96 కోట్లు, జవాన్ 125.46 కోట్లతో నిర్మించిన ఈ చిత్రాల కంటే కూడా సయ్యారా కంటే ముందున్నాయి. మొదటి వారంతో పోల్చుకుంటే 2వ వారంలో కలెక్షన్లు కాస్త తగ్గినప్పటికీ
మూడో వారము విజయవంతంగా ప్రదర్శితమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అజయ్ దేవ్గన్ నటించిన సన్ ఆఫ్ సిద్ధార్థ్ 2 సిద్ధాంత్ చతుర్వేది ప్రధాన పాత్ర పోషించిన ధడక్ 2 ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనే దక్కుతుంది. ఇది జూలై 18న విడుదలైన సయారాకు కలిసి వస్తుంది. South Indian Film Awards ది సంతోషం అవార్డ్. 2023లో వచ్చిన వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీకి కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. సుదీప్ తోసేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో జాతీయ అవార్డులను గెలుచుకుంది. అయితే ఈ నిర్ణయంపై కేరళ సీఎం పినరాయి విజయన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. కేరళ పరువు తీసేలా మత విద్వేషాలను రెచ్చగొట్టాలనే స్పష్టమైన ఉద్దేశంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే సినిమాకు అవార్డులు ఇవ్వడం ద్వారా సంఘ్ పరివార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావచారానికి కేంద్రం చట్టబద్దత ఇస్తుందని విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులకు వ్యతిరేకంగా సామరస్యం ప్రతిఘటనకు ఎప్పుడూ నిలయంగా ఉన్న కేరళను ఈ నిర్ణయం తీవ్రంగా అవమానించింది. ఇది కేవలం మలయాళీలను మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ సత్యాన్ని, మనం ఎంతో ఆదరించే రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి తమ గళాన్ని వినిపించాలి అని విజయన్ పిలుపునిచ్చారు. జాతీయ చలనచిత్ర అవార్డులో తెలుగు సినీ రంగానికి 7 అవార్డులు రావడం సంతోషంగా ఉందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఎంపిక కావడం, తెలంగాణలోని పల్లె ఆప్యాయతను కళ్లకు కట్టిన బలగం సినిమాలోని పాటకు కాసర్ల శ్యామ్కు జాతీయ అవార్డు లభించడంతో మంత్రి వారికి అభినందనలు తెలిపారు. టాలీవుడ్ సెన్సేషనల్ పాట కుర్చీ మడతపెట్టి ఇప్పుడు బాలీవుడ్లోనూ ఊపిస్తుంది. ఈ పాటకు తాజాగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అదిరిపోయే స్టెప్పులేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన ఈ పాట గుంటూరు కారం చిత్రంలోనిది. త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా సూర్యదేవర, నాగవంశీ, రాధాకృష్ణ నిర్మించారు. 2024లో వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని పాటలు మాత్రం చర్డ్ బస్టర్ గా నిలిచాయి. ఇందులో కుర్చీ మడతపెట్టి పాట అయితే 2024లో టాప్ 10లో నిలిచిందని చెప్పవచ్చు. అయితే తాజాగా జాక్వెలిన్ ఈ పాటకు డాన్స్ చేసిన వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆమె డాన్స్ మూమెంట్స్, ఎనర్జీ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అవార్డుల ఈవెంట్లో భాగంగా జాక్వెలిన్ ఈ పాటకు డాన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక జాక్వెలిన్ కుర్చీ మడతపెట్టి పాటకు డాన్స్ చేయడం పట్ల మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. South Indian Film Awards ది సంతోషం అవార్డ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న సినిమా ఓజీ. పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ గా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా చిత్ర బృందం అభిమానుల్లో జోష్ నింపుతూ ఓ పవర్ఫుల్ సాంగ్ ను విడుదల చేస్తుంది. ఈ లిరిక్స్ కు తమన్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచేలా ఉంది.
నాకు సురేష్ గారికి ఉన్న సంబంధం చాలా ఉంది. దాదాపుగా 25-30 సంవత్సరాల సంబంధం. మా ఇంటికి 24 సంవత్సరాల క్రితం వచ్చి సూర్యనారాయణ గారు నాకు మీ ఇల్లు అద్దెకి కావాలన్నాడు. అట్లాగే తీసుకోండి అన్న. నాకు 2 ఫ్లోర్లు కావాలన్నాడు. దేనికన్నా ఒకటి ఫ్యామిలీకి ఒకటి పేపర్ పెడుతున్నా అన్నాడు. ఏం పేపర్ పెడతా అన్నా? సంతోషం పేపర్ పెడుతున్నా అన్నాడు. అప్పుడు పెట్టిన పేపర్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా అట్లా కంటిన్యూ అవుతానే ఉంది. ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి హీరో అక్కినే నాయక్ సార్ దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి సౌత్ ఇండియా ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరూ పొగిడారు అయింది. నువ్వు ఎట్లా చేస్తున్నావు ఈ ఫంక్షన్లన్నీ ఒక్కడే పొదారేసుకు చేస్తున్నావేంటి, నీ వల్ల ఎట్లా అవుతుందని అడిగారు. ఒకసారి అరవింద్ గారు కూడా ఇక్కడ చిరంజీవి గారు కూడా ఇందాక అన్నట్టుగా చూశాను నేను. నిజంగానే సినిమా ఫంక్షన్ చేయాలంటే హైదరాబాద్లో కొండేటి సురేష్ ఆయన తప్ప ఇంకెవరూ లేరు అనే బిరుదు మాత్రం వచ్చింది. కానీ మిగిలిన బిరుదులు ఈ చేసినందువల్ల నీకు ఏం వస్తుంది అనేది, నీకు ఎంత సంపాదిస్తావు అనేది మాత్రం పెద్ద కనపడతలా. చేస్తున్నావు, కష్టపడుతున్నావు. 24వ ఫంక్షన్ చేసావు. మరి ఇద్దరు అట్లాగే మా ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీతో వచ్చాడు. ఆయన వైఫే, తర్వాత 2 పిల్లలు. పెద్ద అమ్మాయి డాక్టర్ చదువుతుంది, డాక్టర్ వచ్చింది వైజాగ్లో. హ్యాపీ. కుర్రాడు కూడా డిగ్రీ అయిపోయినట్టుంది ఇంజనీరింగ్గా. కష్టపడ్డాడు, పిల్లలను చదివించుకున్నాడు, పేపర్ బ్రహ్మాండంగా పైకి తీసుకొచ్చాడు, పిల్లలను పైకి తీసుకొచ్చాడు. కానీ ఎక్కడక్కడ ఫోకస్ అవ్వడు. ఎవరికి నేను ఎంత అని చెప్పి మీరు ఎన్నన్నా అనండి, ఏ తప్పు జరిగినా సరే మీ ఇంటికి వచ్చేస్తాడు, నవ్వుతో కూర్చుంటాడు. ఏంటంటే ఏమి లేదు, అక్కడ చిరునవ్వుతో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేస్తాడు. ఆయనకి శత్రువులు లేరు. బ్రహ్మాండంగా ఫిలిం ఇండస్ట్రీలో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ పనైనా కానీ నాకు ఈ పని కావాలండి అంటే ఎవరు కాదనేవాళ్ళు లేరు. సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొండేటి సురేష్ పేరు సంతోష్ సురేష్గా మారి 25 ఏళ్ళు పైన అయింది. ఇంతకుముందు అందరూ వార్తా సురేష్ అనేవారు. వార్తా సురేష్గా ఉన్నప్పటికీ మాకు తెలుసు. ఆల్మోస్ట్ మా బ్రదర్ లాంటి వాడు. చాలా అందరితోటి బాగా కలివిడిగా ఉంటూ, నేను చెప్పక్కర్లేదు, అందరూ చాలా ప్రముఖులందరూ చెప్పారు ఇప్పుడే అన్నీ విన్నారు. అలాగే నేను ప్రభు గారు వీళ్ళందరూ చెప్పినట్టు ఫంక్షన్ ఎలా చేస్తారో అన్నది అందరికీ సస్పెన్స్. అది ఎప్పుడు రివీల్ చేస్తారో మేము అందరూ వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్పినట్టు 1 మ్యాన్ షో ఆల్మోస్ట్ అలా చేస్తారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ సురేష్. పత్రికా ప్రతినిధులందరికీ, సురేష్తో పాటు జర్నలిజంతో అతనికి చేదోడు వాదోడుగా ఉన్న పత్రికా మిత్రులందరికీ ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే మీ అందరి సహకారం అతనికి ఉండబట్టే అతను ఈ విచిత్రమైన సినిమా రంగంలో కొట్టు రాగలుగుతున్నాడు. నవ్వుతానే నడుస్తున్నాడు, నవ్వుతానే ఫంక్షన్లు చేస్తున్నాడు, నవ్వుతానే అతని కష్టాలన్నీ దిగమింగుకుంటున్నాడు. అయితే ఒకరోజు అతను ఒంటరిగా ఉన్నప్పుడు మీరు అందరూ కొంచెం ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసి ఉండాల్సింది, చేయలేకపోయారు అనుకుంటున్నాను నేను. చేశారేమో కూడా నిజంగా తెలీదు. నా దగ్గర ఎప్పుడు అతను బయటపడలా. ఆ రోజు అతనికి ఏదైనా ఒక చేయూతనివ్వాలని ఈ ప్రెస్టీజియస్ కల్చరల్ సెంటర్ ఈ ఆర్గనైజేషన్కి అతన్ని ఎడిషనల్ కల్చరల్ చైర్మన్గా పెట్టడం జరిగింది. అలా పెట్టడం వలన కూడా చాలామంది చాలా కామెంట్లు చేశారు అతన్ని ఇబ్బంది పెట్టడానికి. అయితే ఎప్పుడూ కూడా అతను ఇమ్మని నన్ను అడగలేదు, ఎప్పుడూ అతని మొహంలో చిరునవ్వు పోలేదు. సో పత్రికా సోదరులు అందరూ ఐకమత్యంతో ఉంటే ఇట్లాంటి ఫంక్షన్లు ఎన్నో చేయొచ్చు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్లు 10 సంవత్సరాలు చేయలేకపోయింది. ఇప్పుడు మీరందరూ చెప్తున్న ఈ ఫంక్షన్ ఇంత గొప్పగా చేయడానికి అతను ఒక్కడి వల్లనే సాధ్యమైంది. సో 24th ఫంక్షన్ రేపు 16th చేయబోదే. ఇన్ని సంవత్సరాలు అప్రతిహతంగా ఇంతవరకు ఆపకుండా చేయటం అంటే 2 రాష్ట్రాల గవర్నమెంట్లు కూడా ఆలోచించాలి. ఒక సింగిల్ పర్సన్, సింపుల్ పర్సన్ సంతోషంగా ఆ మొహంలో అట్లాగే సంతోషం నింపుకుని ఎంత గొప్ప ఫంక్షన్. ఇప్పుడు చూసిన ఈ క్లిప్పింగ్స్లో అందరు ఆర్టిస్టులు, ఎంత పెద్ద ఆర్టిస్టులు అయినా దాంట్లో కనపడ్డారు. అయితే ఆ క్లిప్పింగ్స్లో ప్రొడ్యూసర్లు తక్కువ ఉన్నారు, ఎవరు చాలా తక్కువ ఉన్నారు, అతి తక్కువ ఉన్నారు. నీకు ఐ థింక్ సపోర్ట్ చేసిన వాళ్ళల్లో ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్. అలాగే దురదృష్టవశాత్తు నేను ఇప్పుడు సినిమాలు తీయట్లేదు అనుకోండి, తీసినప్పుడు కూడా నాకు ఎప్పుడు అవార్డు రాలా. అంటే నేను అంత గొప్ప సినిమా తీయలేదు అనుకోండి. నిజంగా కూడా అది ఆనెస్ట్గా అని చెప్తున్నా.
నేను సిన్సియర్గానే చెప్తున్నా. అయితే నన్ను చాలాసార్లు ఇక్కడ జడ్జిగానో లేకపోతే ముఖ్య అతిథిగానో పిలవటం జరిగింది. అది పిలవటానికి ముఖ్యంగా కారణం ఏంటంటే నాతో అతనుకున్న చనువు, స్వతంత్రం, దాన్ని ఆసరాగా చేసుకుని నన్ను ఈ ఫంక్షన్ కూడా పిలవటం జరిగింది. ఏమైనా ఇంతమంది నువ్వు ఈ సంతోషం అవార్డ్స్ చేయటం అందరూ నిజంగా సంతోషిస్తూనే ఈ ఫంక్షన్ చేయాలని కోరుకుంటున్నారు. 24వ తారీఖు చాలా గొప్పగా చేస్తామని కూడా నమ్మకం ఉంది. తప్పకుండా బాగా చేయి. అట్లాంటి స్పాన్సర్స్ ఉన్నప్పుడు నీకు ఇంకా ధైర్యం, దమ్ము ఎక్కువ వస్తుంది. ఆల్ ది బెస్ట్. సంతోషం లేకుండా ఎవరం బతకలేము. ప్రతి జీవాళ్ళు కూడా జీవితం సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. అలాంటి కోరుకున్నటువంటి సురేష్ కొండేటి వాళ్ళ సంతోషం మ్యాగజైన్ పెట్టి ఇందాకే చెప్పారు, మరి ఆ 2 ఫ్లోర్లు తీసుకొని ఒక ఫ్లోర్ ఉండటానికి ఒక ఫ్లోర్ పేపర్కి పెట్టామని చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక్కసారి మనం ఆలోచించి చూస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ, తమిళ సినిమా ఇండస్ట్రీ కానీ, కన్నడ, మలయాళం కానీ, హిందీ కానీ వీటిలన్నిటిలో కూడా చూస్తే ఒక్క ఫిల్మ్ఫేర్, నాకు తెలిసినంతవరకు ఒక ఫిల్మ్ఫేర్ తప్ప ఇండియాలో ఏ మ్యాగజైన్ కూడా ఇన్ని సంవత్సరాల్లో ఉన్న మ్యాగజైన్ ఒక్కటి కూడా లేదు. పెద్ద పెద్ద మహామహులందరూ కూడా మొదలుపెట్టి కూడా ఈ రోజు వరకు కూడా లేకుండా పోయినాయి. ఈనాటి వాళ్ళు పెట్టారు, సితారా మ్యాగజైన్ పెట్టి, జ్యోతిచిత్రాలు ఒకటి పెట్టారు. అలాగే పేరేంటి సినీ హెరాల్డ్ అని ఒకటి, ఇట్లాంటి చాలా పేపర్లు. విజయవాహిని స్టూడియో వాళ్ళు కూడా విజయ చిత్రాన్ని పెట్టారు. ఎంతమంది పెట్టినా అతిరథులు, మహారథులు ఎంతోమంది ఎన్నో పేపర్లో పెట్టారు. కానీ సినిమా పేపర్లు ఏ రోజున ఏ వారమో కూడా ఆగకుండా 23 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24వ సంవత్సరం అడుగు పెడుతున్నటువంటి ఏకైక పత్రిక నాకు తెలిసినంతవరకు మన సౌత్ ఇండియాలో ఇది ఒక్కటే. దీని తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే. అలాంటి పత్రిక ఇందాక రామారావు చెప్పారు, మరి సూర్యనారాయణ గారు చెప్పారు. ఆయన మరి ఏం కష్టాలు పడుతున్నాడు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఆ నవ్వు చూస్తేనే ఒక ప్రజెంట్నెస్ వస్తుందన్నమాట. సంతోషాన్ని ఆయన నవ్వు చూసుకుని సంతోషం అని పేరు పెట్టాడో దానికి, లేకపోతే తనతో పాటు అందరూ కూడా సంతోషంగా ఉండాలని పేరు పెట్టాడో తెలియదు. కానీ ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, సంతోషం న్యూస్ డైలీ ఒక్క న్యూస్ ఇవ్వటం అంటే ఎంత కష్టం అసలు. ఎంత న్యూస్ కలెక్ట్ చేయాలి, ఆ కలెక్ట్ చేసి ఎడిటింగ్ చేయటం కానీ, వాటికి వాయిస్ కానీ, ప్రజెంటేషన్ కానీ, డబ్బింగ్ కానీ, ఇవన్నీ కూడా ఎన్ని కార్యక్రమాలు ఇవ్వాలి. వీటిలన్నిటి కూడా అద్భుతంగా చేస్తూ ఇది నాకు తెలిసి ఇండియాలో లేదు అసలు. ఇట్లాంటి న్యూస్ డైలీ న్యూస్ ఇచ్చే ఈనాడు పెడితే, టీవీ పెడితే ఎట్లా న్యూస్ వస్తుందో సంతోషం పెట్టుకున్నానే అందులో అద్భుతమైన న్యూస్. ఇంట్లో కూర్చొని నేను చాలాసార్లు అనుకుంటా, ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయాం, అక్కడెక్కడో ఉంటున్నాం, ఇండస్ట్రీలో టచ్ లేవని. రోజు అది చూస్తే మొత్తం తెలిసిపోతే ఏమేమి జరుగుతున్నాయో, ఎలా జరుగుతున్నాయో అన్నీ కూడా. సూర్యుడికి కూడా గ్రహణం అనేది వస్తుంది. చంద్రుడికి గ్రహణం ఉంటుంది, సూర్యుడికి గ్రహణం. అంత మాత్రం చేత ఒక గ్రహణం వచ్చినంతలో సూర్యుడిని ఎవరో ఏం చేయలేరు, చంద్రుడిని అంతకంటే ఏం చేయలేరు, మన సురేష్ని కూడా ఎవరు ఏం చేయలేరు. ఇప్పటి వరకు చేసిన అన్ని కార్యక్రమాలను అద్భుతంగా చేసిన, మరి గోవాలో చేసిన ప్రోగ్రాంలో కొన్ని తప్పులు జరిగినాయి అక్కడ. ఎందుకంటే మన కమాండ్ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి మనం చెయ్యాలంటే మన వల్ల కాదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ అందరికీ తెలిసిన వ్యక్తి, అందరికీ ఆత్మీయుడు కాబట్టి ఎవరు చేసే పని వాళ్ళు చేశారు కాబట్టి ఎంత అద్భుతంగా వచ్చింది. అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరికి వాడే స్వార్థపరుడు అయిపోయాడు. ఎంతమంది అతన్ని ఎన్ని మోసాలు చేశారో నాకు తెలుసు. అలా చేయబట్టి ఈరోజు ఇది గ్రహణం విడిచింది. ఇప్పుడు గ్రహణం విడిచిన తర్వాత పాము కోంసం వదిలిన తర్వాత ఎలా నింగనింగలాడుతూ హుషారుగా ఉంటుందో, సురేష్ కొండేటి కూడా గ్రహణం వదిలిపోయింది. గ్రహణం నుంచి బయటకు వచ్చారు, అద్భుతంగా చేస్తున్నారు. రేపు జరిగేటటువంటి 24వ ఈ యానివర్సరీలో అద్భుతంగా మేమందరం కూడా పాల్గొంటాం, తప్పకుండా ఉంటాం. మీ వెనక మేము ఉన్నామని మీరు మర్చిపోవద్దు. ముఖ్యంగా మా విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన ఇక్కడే ఉండి మొత్తం స్పాన్సర్స్ అందరి తరఫున మాట ఇచ్చారు. ఆయన
ఇవాళ రోజున ఏ ఫంక్షన్ చేయాలన్నా స్పాన్సర్ లేకుండా ఏ ప్రోగ్రాం కూడా చేయలేకపోతున్నాం. ముఖ్యంగా మా రియల్ ఎస్టేట్ వాళ్ళు మరీ ముఖ్యంగా ఏదొచ్చినా సరే బ్రహ్మాండంగా ఉండి నిలబడి చేస్తున్నారు. ఆయన లీడ్ తీసుకున్నారు. ఇవాళ మేమందరం కలిసి మా స్పాన్సర్స్ అందరం కలిసి నేను అద్భుతంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చినందుకు వారిని మరి మా సోదరుడే ఆయన మాకు మా రియల్ ఎస్టేట్లో ఆయన కూడా ఒకరు. వారిని అలాగే ఆదిత్య వాళ్ళని మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరెవరో చాలామంది చేస్తున్నారు. అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రాబోయే కార్యక్రమం అత్యద్భుతంగా జరగాలని మనసుకు కోరుకుంటున్నాను. గత 10 సంవత్సరాలుగా మనకు సినిమా అవార్డులు కూడా లేవు. ఇటు తెలంగాణలో లేవు, అటు ఆంధ్రప్రదేశ్లోనూ లేవు. మొన్న మధ్యనే తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ అని పెట్టి 10 సంవత్సరాలు వరుసన అవార్డులు ఇవ్వగలిగారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తొందరలో చేయబోతున్నారు. మరి ఎలా చేస్తారో ఏం చేస్తారో ఇంకా నాకైతే వివరాలు అయితే పెద్దగా తెలియదు, కానీ అది కూడా అద్భుతంగా చేయాలనేది. ఎందుకంటే కొన్నేళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసి కొన్ని ఉన్నాయి, కొన్ని ఇప్పుడు మళ్ళీ అనౌన్స్ చేయవలసినవి చూడవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయటం పెద్ద కార్యక్రమం, చాలా పెద్ద కార్యక్రమం అవుతుంది. అది కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏది ఉన్నా ఎవరు ఏం చేసినా చేయకపోయినా సురేష్ మాత్రం ఖచ్చితంగా చేస్తాడు, చేసి తీరుతాడు. గాడ్ బ్లెస్ యూ నాయన. థ్యాంక్ యూ. సేమ్ పనిని గత కొద్ది సంవత్సరాలుగా, అది 20 సంవత్సరాలు దాటి చేయాలంటే దానికి ఆయన యొక్క ఇంట్రెస్ట్ అనుకోండి, ఆయన యొక్క డెడికేషన్ కావచ్చు, వర్ణనాతీతం. ఓన్లీ వన్ వర్డ్ ఐ కెన్ టెల్ హిమ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. చదువుకునేటప్పుడు హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఈ పత్రికలు కొనుక్కొని సీక్రెట్గా చదువుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట. దట్ ఈస్ ద వన్ మెమరీ ఐ కెన్ షేర్. But I'm feeling happy that we are sponsoring now at this point of time to this event. All the best and Suresh garu. Thank you so much. Thanks for the opportunity. సంతోషం అవార్డ్స్ 24 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి కారణం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరూ నాకు సహకరించబట్టే ఈ 24 ఏళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 24 ఏళ్ళు ఎప్పుడు ఎలాంటి తప్పు నేను చేయలేదని ఘంటాపరంగా చెప్పగలుగుతాను. ఇండస్ట్రీకి సంబంధించి సాధారణంగా ఏదైనా పెద్ద పెళ్లి జరిగినప్పుడు, అంటే అవార్డు ఫంక్షన్ అంటేనే తల మీద ముళ్ళకిరేయటం లాంటిది. నిజంగా నాకు అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పారు, చిరంజీవి గారు కూడా చెప్పారు, చాలామంది చెప్పారు, వద్దురా అది అవార్డ్స్ పెట్టుకోవద్దు అని చెప్పారు. కానీ నేను దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని, లేదు మన కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం ఇలాంటి చేసే ఉద్దేశంతో నాకు కేవలం అక్కినేని నాగార్జున గారు ఫస్ట్ ఫంక్షన్ యానివర్సరీ ఫంక్షన్ అయినప్పుడు ఒక ఫిలిం పేరు లాగా మన సంతోషం అవార్డ్స్ రావాలని నా కోరిక అని చెప్పి, ఆయన కోరిక మేరకు ఆయన అన్న మాటని నేను నిజం చేయడం కోసమే నేను అవార్డు ఫంక్షన్ స్టార్ట్ చేశాను. ఇది వాస్తవం. అప్పుడు 2002 అన్న అందరికీ తెలుసు. ఎందుకంటే నాకు అప్పుడు స్టార్టింగ్లో నేను చెప్పాలంటే నాకు ఉన్న 2 కళ్ళలో ఒక కళ్ళు చిరంజీవి గారు అయితే, 2 కళ్ళు నాగార్జున గారు. అలా నన్ను ఎంకరేజ్ చేశారు అప్పుడు బాగా వాళ్ళిద్దరు కూడా. సో నాగార్జున గారి మాట నేను నిజం చేయాలని ఉద్దేశంతో నేను పంతంగా చేశాను. నెక్స్ట్ నాకు అప్పుడు ఆ రోజు అనుకున్నా, ఎట్టి పరిస్థితులు దీన్ని కనీసం ఒక 25 years నేను చేయాలి. తర్వాత అప్పుడు ఈ లోపు మనం ఉన్నా లేదా తర్వాత మనం చేసిన చేయకపోయినా తెలియదు, 25 సంవత్సరాలు ఖచ్చితంగా పూర్తి చేయాలని పట్టుదలని మొత్తం నాతో ఇంత జరిగింది. యాక్చువల్గా రీసెంట్గా అంటే దానికి ఎప్పుడు నేను ఎక్కడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు సార్. నా మీద ఇంతవరకు ఎలాంటి రాపోయినా ఎక్కడ దొరికితే మనసు కాసుకోవచ్చు కూర్చున్నా కానీ నేను చేయలేదు కాబట్టి ఇప్పుడు అనలేదు. సో 100% మురళీమోహన్ చెప్పిన నేను 2007లోనే గోవాలో షార్జా క్రికెట్ స్టేడియంలో 2007లో దుబాయ్లో షార్జా క్రికెట్ స్టేడియంలో అంగరంగ వైభవంగా 40,000 మంది మధ్యలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అప్పుడు పోకిరి సినిమా రిలీజ్ అయిన అవార్డు పడ్డారు బెస్ట్ యాక్టర్. అలా దాదాపు 120 మందిని ఎమిరేట్స్ ఫ్లైట్స్లో తీసుకెళ్ళి అక్కడ గ్రాండ్ ఫంక్షన్ చేశా. అది 2007. ఇప్పుడు తరానికి ఎవరికి తెలియదు. దుబాయ్లో చేస్తారు షార్జా క్రికెట్, అది గ్రాండ్గా జరిగింది. సో అలా ఎప్పుడైనా మళ్ళీ ఇంకో ప్లేస్లో చేస్తే బాగుంటుందని చాలామంది నన్ను అడిగారు. చాలామంది స్పాన్సర్స్ కూడా చేశారు. అయితే ఒక లాస్ట్ టైం గోవాలో చేయటం దానికి కూడా నేను ఎప్పుడు ఎవరికైనా క్లారిఫికేషన్ ఇవ్వాల. ఎందుకంటే డిస్కషన్ చేసుకుని నేను అన్నీ చూస్తా ఇండస్ట్రీలోని మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఉద్దేశంతో తప్ప నేను ఎప్పుడు దాన్ని ఎక్కువ ఎక్స్టెండ్ చేసుకోలేదు.
సో అప్పుడు నాకు గోవాలో జరిగినప్పుడు స్పాన్సర్తో వల్ల కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చి తర్వాత అన్నీ నాకు తెలిసి అక్కడ కూడా దాదాపు తెలుగు నుంచి దాదాపు నాకు తెలిసి 380 మంది వచ్చారు. అలాగే కన్నడ నుంచి 150 మంది వచ్చారు. మలయాళం నుంచి ఒక 75 మంది వచ్చారు. అలాగే తమిళ నుంచి ఒక 150 మంది వచ్చారు. ఇంతమందిని అరేంజ్మెంట్ చేయడం ప్లస్ మన ప్లేస్ కానీ ప్లేసు. సో దాంట్లో దాదాపు నేను 900 రూమ్లు బుక్ చేశా. ఫ్లైట్ టికెట్లు ఆల్మోస్ట్ ఫ్లైట్ టికెట్లకి 1.5-2 కోట్లు అయిపోయింది. సో ఇంత బరువు బాధ్యత పెట్టి చేసినా కానీ కొంతమందికి చిన్న విషయం గోవాలో ఏదో జరిగింది కదా, గోవాలో ఏదో మాట్లాడే ప్రతి ఒక్క గోవాలో అది ఏం జరిగిందంటే ఓన్లీ జస్ట్ రూములకు సరిపోలేదు అక్కడ ప్రాబ్లం. ప్లస్ అందరూ తెలుసు కానీ నేను ఎప్పుడు క్లారిఫికేషన్ అవ్వదు. ఇప్పుడు కూడా నేను చెప్పదలుచుకోలేదు కానీ ప్రభు గారు వీళ్ళందరూ ఇది మనం చెప్తే మంచిది. ఎందుకు అక్కడికి వెళ్ళిన వచ్చిన మురళీమోహన్ గారు తెలుసు, మురళీమోహన్ గారు అక్కడికి వచ్చారు. ఇందాక మురళీమోహన్ గారు అక్కడ క్లియర్గా చెప్పారు. అక్కడ అందరూ వచ్చారు, అందరూ ప్లస్ ఫంక్షన్ కూడా బ్రహ్మాండం జరిగింది. వీడియోలో కూడా వీడియో ఉంది. గోవాలో కూడా జరిగిన 2 గంటలన్నర ప్రోగ్రామ్ వీడియో ఉంది, ఫుటేజ్ ఉంది మన దగ్గర. అది ఫంక్షన్ జరిగింది. సో మిస్టేక్ జరిగింది. అది కావాలని ఒకళ్ళిద్దరు చేసిన దానికి నేను వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు కానీ నేను నిలబడ్డా. నన్ను నిలబెట్టారు ఇండస్ట్రీ పెద్దలందరూ, మురళీమోహన్ గారు కానీ ఇలా సీనియర్ అందరూ కూడా నాకు చాలామంది కాపాడారు. అలాగే మనం ముఖ్యంగా ఆ టైంలో ఈ ఫిలింనగర్ కల్చర్ సెంటర్లో నేను కల్చర్ కమిటీ చైర్మన్గా చేశాను, కమిటీ మెంబర్గా చేశాను, కల్చర్ కమిటీ 2 సార్లు చేశాను, కమిటీ మెంబర్గా చేశాను, అడిషనల్ చైర్మన్గా. నాకు అంత డిస్టర్బ్ అయినప్పుడు సురేష్కి ఏదైనా కొంచెం ఉత్సాహం ఇవ్వాలనే టైంలో నాకు ఆయన పిలిచి సురేష్ నువ్వు కల్చర్ కమిటీ నువ్వు ఉండు, అడిషనల్ చైర్మన్ ఉండండి. ఆ లెటర్ ఇస్తే నేను షాక్ అయ్యా. ఏంటి సార్ ఈ టైంలో అంటే లేదు నువ్వు నేను చేస్తాను నువ్వు చేయని చెప్పి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు మాట కేశరావు గారు. ఆయన నా జీవితాంతం నేను చనిపోయేవారు గుర్తుపెట్టుకుంటా ఆయన ఎప్పుడు. సో ఎందుకంటే కొంచెం డిస్టర్బ్లు ఉన్నప్పుడు ఆపదలు ఆదుకున్నవాడు మన దేవుడు. అలాగే ఆ ఫంక్షన్ అయిన తర్వాత నాకు తిరుపతిలో సూర్య సైమెంట్ వాళ్ళు కలిశారు. వీళ్ళందరూ దర్శనానికి వచ్చారు. సురేష్ గారు అది మొన్న జరిగింది గోవాలో జరిగింది, ఈసారి ఎక్కడ చేస్తాను నెక్స్ట్ ఎక్కడ చేస్తానంటే హైదరాబాద్ చేయాలో ఉంది కానీ కొంచెం డిస్టర్బ్ ఉన్నాను, అందుకే దేవుడు దర్శనానికి వచ్చానండి అన్నాను నేను. అనేటప్పటికి అనిల్ గారు వాళ్ళు కలిసి నాకు లేదు ఈసారి మేము స్పాన్సర్ చేస్తున్నామండి అన్నారు. అదేంటి సార్ నేను ఇంకేం ప్లాన్ చేయలేదు అనుకోలేదు అన్నాను. 1.5 year అయింది. ఆయన చెక్కని లేదని మేము చేస్తున్నామండి అన్నారు. నేను హైదరాబాద్ వచ్చేటప్పటికి అకౌంట్లో 10 లక్షలు పంపించాడు ఆయన. 10 lakhs పంపించాడు సింగిల్ పేమెంటు. సో అకౌంట్ డీటెయిల్స్ పెట్టినట్టు పెట్టా, 10 లక్షలు ఇచ్చాడు. అంత డిస్టర్బ్ అయిన తర్వాత నేను షాకు. ఏడుకొండల స్వామి వీళ్ళ చేత ఏం చేయడేమనుకున్నాను. సో అది నాకు లేదు నేను ఆపకూడదు, ఇది నాకు ధైర్యంగా వెంకటేశ్వర స్వామి నాకు సపోర్ట్ చేశాడు అని చెప్పి నేను ఆయన 1.5 year అయింది నాకు 10 lakhs ఇచ్చి. అప్పుడు ఒకటే పేమెంట్ 10 లక్షలు ఇచ్చి నీకు నేను నిలబడతాను, నేను ఉంటాను, ఇంకేమైనా కలుతున్నాను అడగండి మీకు చేస్తాం, నేను సపోర్ట్ చేస్తాను, ఇలా ధైర్యాన్ని ఇచ్చారు నాకు స్పాన్సర్స్. చిరంజీవి గారి దగ్గర అందరికీ ఈడు ఎలా చేస్తాడు ఈడు ఎలా చేస్తాడు ఏం లేదు. నాకున్న మంచితనంతో నాకు సపోర్ట్ చేసే స్పాన్సర్సే నాకు దేవుళ్ళు. వాళ్ళ వల్లే ఇండస్ట్రీలో అందరికీ హ్యాపీగా ఉండాలని హ్యాపీగా చేయాలని కోరుకున్నాను. అలాగే ఆ టైంలో జర్నలిస్టులు మన ప్రభు గారు నాకు జర్నలిస్టులు నాకు అంటే ఇండస్ట్రీకి దాసనాథ గారు పెద్ద మా జర్నలిస్టులు అందరికీ పెద్ద అంటే మేమందరూ సదా కొలవద్దు పిలుస్తాం కానీ మా ప్రభు గారు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. సరే ఒకళ్ళిద్దరికి నిజంగా నాకు శత్రువులు ఎవరంటే నా ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళే శత్రువులు. ఒప్పరంగా చెప్తున్నా నా ఎదుగుదల నుంచి ఓర్వ. ఎస్ నేను పాలకొండ నుంచి చిన్నగా వచ్చా. నేను వచ్చింది 100 రూపాయలతో, హైదరాబాద్కి 100 రూపాయలతో చిన్న హీరో హోండా కొనుక్కోవాలని ఆశతోటి ఇక్కడ ఇండస్ట్రీ నిలబడి ఆశతో వచ్చా. ఈరోజు మీ అందరి గుండెల్లో నేను స్థానం సంపాదించుకున్నా. సో నాకు అందరి గుండెల్లో అందరూ సపోర్ట్ చేశారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు అందరూ 85 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశా, 16 సినిమాలు పొట్టి చేశా, 600 పైకి చిలుక్కు నేను పిఆర్ఓగా పనిచేశా. మీకు తెలియదు ఎవరెవరు ఎప్పటి నుంచో నేను రజనీకాంత్ గారి సినిమా చేశా, చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ అందరి సినిమాలు నేను పిఆర్ఓగా చేశా. బాలకృష్ణ శ్రీరామరాజ్యం అప్పుడు మన రాజు గారే లేదు మన సురేష్ బాగుంటే బాలయ్యబాబు గారు మళ్ళీ ఒప్పుకొచ్చిన డౌట్ ఇచ్చిన లేదు సురేష్ పర్లేదు చేయమని మనోడు చేయమన్నాను. ఇట్లా అందరూ నాకు సపోర్ట్ చేయబట్టి నేను అందరు హీరోలు నా ఫంక్షన్కి వచ్చారు. బాలకృష్ణ గారు నాకు తెలిసి 8 ఫంక్షన్కి వచ్చారు ఆయన సంతోష్ అవార్డ్స్. ఈ 20 ఫంక్షన్ 8 ఫంక్షన్కి వచ్చి నన్ను సపోర్ట్ చేశారు. అలాగే అందరూ నాకు ఎక్కడి నుంచి అయినా ఏదో మా చిన్న ఏదో పొరపాటు తెలియక ఏదో పొరపాటు చేసినా కానీ క్షమించి నన్ను ఈ ఫంక్షన్ కూడా రేపు 16వ తారీఖున జేఆర్ఎస్లో జరిగే ఫంక్షన్ కూడా మీ అందరూ వచ్చి ఇది గ్రాండ్ సక్సెస్ చేయాలని నా అందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీ సహకారం ఎప్పటికీ మర్చిపోలేంది. అలాగే నాకు సపోర్ట్ చేసే మా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా, అలాగే మాకు దాదాపు 15 ఏళ్ళ నుంచి వాసు గారు మా ఫోటోగ్రాఫర్ కూడా చేశారు ఆయన సంతోషంలో. ఇలా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చేశారు. అందరూ సపోర్ట్ ఇచ్చి నాకు ధైర్యం ఇచ్చారు. ఎస్పెషల్లీ ఈ కరోనా టైంలో స్టార్ట్ చేసిన తర్వాత నేను శాలరీస్ 1 నెల లేట్ అయినా 2 నెలలు లేట్ అయినా దాదాపు నాకు 20 మంది స్టాఫ్ ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కానీ. కరోనా తర్వాత అందరూ మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్.
ఈ ఫిలిం న్యూస్ రావడం కారణం వాళ్ళు రాత్రి పడ్డ కష్టం. ముఖ్యంగా రాజశేఖర్ అనే ఎడిటరు, ముగ్గురు ఎడిటర్లు రాజశేఖర్ ఎడిటర్, అతను అసలు నేను మర్చిపోలేను. అసలు ఇంత ప్రాబ్లం, నా జ్వరం వచ్చినా, తనకు చేతికి దెబ్బ, నా చేయి ఇరిగినా, కాలు ఇరిగినా, నాకు అది ఎపిసోడ్ మాత్రం వచ్చేస్తుంది మార్నింగ్ 5 o'clockకి. సో నైట్ అంతా వాళ్ళు, నేను కూడా ఎర్లీ మార్నింగ్ ఒకసారి చూసుకుని వాళ్ళు ప్రెజర్ చేసి అందరూ ఒక ఎపిసోడ్ చేయాలంటే దానికి వెనకాల కష్టం ప్రభు గారు అని అందరికీ తెలుసు. అది ఎలా చేయాలి, ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ కావాలి, అది క్లిప్పింగ్స్ చూసుకోవాలి, ఏదైనా మిస్టేక్స్ వస్తే ఎలా ఆడుకుంటారో నాకు తెలుసు. సో మ్యాగజైన్ కూడా ఎంత ఈ కాంపిటీషన్, పిఆర్ఓ కాంపిటీషన్లో జరిగిన మంచితనంగా నేను కూల్గా వెళ్ళిపోతున్నాను ఇన్ని వచ్చినా కానీ. సో మీ అందరు సహకారం ఫస్ట్ టైం నేను ప్రభు గారి వల్ల నేను మాట్లాడాను. సో దానివల్ల సారీ, దీనిలో తప్పులు క్షమించండి. సో ప్లీజ్ ఏదంటే మంచి చేయండి, లేదంటే సైలెంట్గా ఉండండి. అంతే నా పద్ధతి కూడా. నా మ్యాగజైన్ కూడా ఎప్పుడు ఎవరి మీద కాంట్రవర్సీ, ఈ 24 సంవత్సరాల్లో నా మ్యాగజైన్ గురించి నన్ను దగ్గరకు వచ్చి కత్తితో పొడదాం అనుకున్న మనిషి గురించి కూడా నేను కాంట్రవర్సీ రాయను. ఎవరు నా మీద ప్రతీకారం తీసుకుని ఎంత ఉన్నా కానీ నేను రాయలేదు ఇప్పటివరకు. అలా ఇందాక యాంకర్ చదివినట్టుగా అవన్నీ కొంచెం నిజాయితీగా నేను ఉంటూ చేసుకెళ్తున్నాను. సో నేను ఒక ఇండస్ట్రీలో కలామ తల్లి బిడ్డగా వచ్చాను. కలామ తల్లి బిడ్డలో ఇప్పుడు ఆల్రెడీ 35 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి వార్తలో 7 years పని చేశాను. అంతకుముందు 3 సంవత్సరాలు జర్నలిస్ట్ వర్క్ చేశాను. మ్యాగజైన్ స్టార్ట్ చేసి ఇప్పుడు 24 సంవత్సరాలు అయింది. ఆల్మోస్ట్ 35 years ఇండస్ట్రీ. కాబట్టి మీ అందరూ సహకరించి ఈసారి ఫంక్షన్ కూడా మీ అందరూ సహకరించి ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ముఖ్యంగా నాకు స్పాన్సర్స్ ఇన్ని రోజుల ముందుగా, 4 రోజుల ముందుగా ఇచ్చి, సంవత్సరంన్నర ముందుగా కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మెనీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. Indian Film Awards दी संतोषम अवार्ड. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.